హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో ఎలా పే చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, నా దగ్గర అయితే 3 యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఎల్ఐసి కార్డ్, అలాగే యాక్సిస్ బ్యాంక్ నియో కార్డ్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అయితే ఉన్నాయి. ఈ 3 క్రెడిట్ కార్డులు అయితే నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ కార్డ్ పైన క్లిక్ ఇస్తున్నా. నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే రీసెంట్గా అయితే జనరేట్ అయింది. ఓకేనా, నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే 16,539 రూపాయలు అయితే వచ్చింది. ఈ డ్యూ అమౌంట్ నేను 4th ఆగస్ట్ లోపల కట్టాలి. నేనైతే ఇప్పుడు ఒక 500 రూపీస్ అయితే నా క్రెడిట్ కార్డ్కి కడదామనుకున్నా. ఇక్కడ ట్రాన్సాక్షన్లో చూడండి, ట్రాన్సాక్షన్లో చూసి నో ట్రాన్సాక్షన్ ఫౌండ్ అని ఉంది. ఓకేనా, మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్గా పే చేయాలంటే ఎలా పే చేయాలో ఇప్పుడు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి మీరు ఈ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, యాప్ని మొబైల్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, ఓకేనా, ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకు యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ కార్డు పైన క్లిక్ ఇస్తే మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ ఉంది. నా క్రెడిట్ కార్డ్ ఇప్పుడు నా క్రెడిట్ కార్డుకు నేను మనీ పే చేయాలి అంటే ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో నా క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయాలంటే పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. పే టోటల్ అంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్ టోటల్గా పే చేయాలని అర్థం. ఓకేనా, ఇక్కడ 5819 ఉంది కదా, ఇది ప్రీవియస్ మంత్ డ్యూ ఫ్రెండ్స్. ఓకేనా, నేను ప్రీవియస్ మంత్ డ్యూ అయితే నేను వేరే యాప్ ద్వారా పే చేశాను కాబట్టి ఇది అలాగే కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఫ్రెష్గా యాప్లో రిజిస్టర్ అయితే మీ క్రెడిట్ కార్డ్కి ఎంత డ్యూ ఉందో ఆ డ్యూ అయితే కనిపిస్తుంది. ఓకేనా, నేనైతే నియర్లీ ఒక 6,000 అనే పే చేద్దాం అనుకున్నా కాబట్టి ఇక్కడ నేను పే టోటల్ పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫోన్పే ఉంది కదా, ఫోన్పే పైన క్లిక్ ఇవ్వాలి. ఫోన్పే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేనో ఉంది కదా, పేనో పైన క్లిక్ ఇవ్వాలి. పేనో పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఫోన్పే యాప్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫోన్పే యాప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే ఫోన్పే యాప్ అయితే యూజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీకు మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందో ఆ అకౌంట్ను సెట్ చేసుకోవాలి. ఇక్కడ నా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అయితే 8,000 రూపీస్ పైనే ఉంది కాబట్టి నేను యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత పే పైన క్లిక్ ఇవ్వాలి. పే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన యూపీఐ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూడండి, పెయిడ్ 5811 సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా, ప్రాసెస్ అవుతుంది. చూడండి, యువర్ పేమెంట్ ఆఫ్ 5819 వాస్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకు యాక్సిస్ బ్యాంక్ నుండి కూడా మెసేజ్ వస్తుంది, అబ్జర్వ్ చేయవచ్చు. చూడండి, యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్. ఫ్రెండ్స్, పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మరీ చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, మనం పే అయితే ఫుల్గా పే చేసాము. ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత పేమెంట్ హిస్టరీ పైన క్లిక్ ఇచ్చేస్తే మనం ఎంతెంత పేమెంట్ చేసామో అనేది కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు 5819 అయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనిపించింది. ఓకేనా, దానికన్నా ముందు అయితే నేను ఎంత పే చేశాను చూడొచ్చు. 60,000, 2,000, 25,000 ఇలా అయితే నేను నా క్రెడిట్ కార్డ్కి అయితే నేను ఈ యాప్ ద్వారానే పే చేశాను, ఈ క్రెడిట్ యాప్ ద్వారానే పే చేశాను. ఓకేనా, మీరు ఫస్ట్ పేమెంట్ అయితే మీరు మినిమం 1000 రూపీస్ అబోవ్నే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఫస్ట్ పేమెంట్ అనేది 1000 రూపీస్ అబోవ్ చేసి మీకు ఫస్ట్ పేమెంట్ చేసినందుకు గాను మీకు 300 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మినిమం క్యాష్ బ్యాక్ అయితే 250 వస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం 350 వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే మిస్ చేసుకోకండి క్యాష్ బ్యాక్ని. ఇప్పుడు నేను పేమెంట్ చేశాను కదా, నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను క్రెడిట్ అయిందో లేదో, ఇన్స్టాంట్గా క్రెడిట్ అయిందో లేదో. చూడండి,
లాగిన్ అవుతున్నాను నా బ్యాంక్ యాప్లోకి. లాగిన్ అయ్యేసి నా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ ఇస్తున్నా. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నేనైతే పే చేశాను కదా, ఓకేనా. చూడండి, థర్డ్ క్రెడిట్ కార్డ్, ఓకేనా. దీనిపై క్లిక్ ఇస్తున్నా. ఇప్పుడు నేను 5819 రూపీస్ పే చేశాను కదా, లాస్ట్ పేడ్ అమౌంట్ 5819, ఓకేనా. ఈరోజు 18th కాబట్టి 18 జూలై క్రెడిట్ అయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్లో కూడా చూపిస్తే చూడండి, మీకు ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తుంది. IMPS పేమెంట్, ఓకేనా, ఇన్స్టాంట్గా పేమెంట్ అయింది, ఓకేనా, 5819. ఈ విధంగా మనం మన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి ఇన్స్టాంట్గా అయితే పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఎవరైనా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్కి ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో బిల్ పే చేయాలంటే మీరు ఈ యాప్ని, ఈ క్రెడ్ యాప్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసి ఫస్ట్ పేమెంట్ అనేది మినిమం 1000 రూపీస్ అబోవ్ ఉండేలా చూసుకొని పేమెంట్ అయితే చేయండి. అప్పుడు మీకు 300 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్స్టాంట్గా అయితే పేమెంట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క పేమెంట్ పైన మంచి క్యాష్ బ్యాక్లు వస్తాయి. క్రెడ్ యాప్ అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ యాప్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ యాప్ని యూజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.